పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాట పట్టనున్నారా? తన అహాన్ని చంపుకొని ప్రతిపక్ష హోదా లేకున్నా తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరవుతారా? ఈ నెలలో జరుగుతాయని భావిస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆయనతో సహా వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు పాల్గొంటారా అంటే వైసీపీ సోషల్ మీడియా అవునని అంటోంది. ఇంతకాలం ఆయన అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి ఆయన చెబుతున్న కారణం ప్రతిపక్ష హోదా లేదని, అర్హత లేకున్నా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని, తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ కోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. జగన్ ప్రతిపక్ష హోదా డిమాండ్ను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ప్రజా తీర్పును తాము శిరసావహిస్తామని, వారి మ్యాండేట్కు విరుద్ధంగా జగన్ పార్టీకి విపక్ష హోదా ఇవ్వలేమని విస్పష్టంగా చెప్పింది. ఇప్పుడు జగన్ తన అహాన్ని వీడి సాధారణ సభ్యుడిగా అసెంబ్లీకి హాజరు కావడానికి నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో వైసీపీ, తెలుగుదేశం, జనసేనల తర్వాత మూడో పెద్ద పార్టీగా ఉంది. హౌస్లో ఆ పార్టీ కంటే బీజేపీకి మాత్రమే తక్కువ సభ్యులు ఉన్నారు. ఆ నిష్పత్తి ప్రకారమే సభలో మైక్ దొరికే సమయం కూడా ఉంటుంది. ఇక విషయానికి వస్తే జగన్ అసెంబ్లీకి రావటం అంటూ జరిగితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సభాధ్యక్ష స్థానంలో ఉండటం ఖాయం. ఆయన్ను జగన్ ఎలా ఫేస్ చేస్తారన్నది చూడాలి. అయితే ఇప్పటి వరకు వైసీపీ నుంచి అధికారికంగా అసెంబ్లీకి హాజరుపై ఎలాంటి సమాచారం లేదు. గత అసెంబ్లీ సెషన్ను జగన్, ఆయన పార్టీ సభ్యులు బాయ్కాట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ జరిగినన్నాళ్లు ప్రతి 2-3 రోజులకు ఒకసారి జగన్ తన తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఆ విమర్శలను జనం ఇసుమంతైనా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు జగన్ తన ప్రతిజ్ఞను, అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ చేసిన ప్రతిజ్ఞను పక్కన పెట్టి అసెంబ్లీకి హాజరవ్వటం అంటే ఆయనలో అహం చచ్చిందనే భావించాల్సి ఉంటుంది. గతంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆయన పలు వాగ్దానాలను భంగం చేశారు. అది వేరే సంగతి. ఇప్పుడు సాధారణ సభ్యుళ్ల అసెంబ్లీకి హాజరు కావడానికి సిద్ధమయ్యారంటూ వస్తున్న వార్తలు నిజమే అయితే అది ఆయన పార్టీకి చెందిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలకు పెద్ద ఊరటనే చెప్పాలి. జగన్ మాట పట్టుకొని అసెంబ్లీకి డుమ్మా కొట్టడం ద్వారా వారు తమ నియోజకవర్గాలలో ప్రజలకు మొహం చూపించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కనీసం వారినైనా కాపాడుకోవాలంటే జగన్ తన అహాన్ని వీడి వాస్తవం గ్రహించి మెసులుకోవాలి. జగన్ తన అహాన్ని వీడి వాస్తవం గ్రహించి మెసులుకొని తీరాలి.